గ్రౌండ్ లెవెల్‌లో కార్యకర్త కష్టం. ఆ కార్యకర్తలందరిని కోఆర్డినేట్ చేసి నాయకత్వం తయారు చేయడం, ఆ నాయకుల్ని ఎంకరేజ్ చేయటం, వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడం. తద్వారా పార్టీలు ఎదుగుతాయి గానీ, తాత ముత్తాతలు మా తాతల నేతులు తాగారు మూతులు వాసన చూడండి అన్నట్టు ఎంతసేపటికి మా ముత్తాత ఇట్టా చేశాడు, మా తాత ఇట్టా చేశాడు, మా నాయనమ్మ ఇట్టా చేసింది, మా నాన్న ఇట్టా చేశాడు, మా అమ్మ ఇట్టా చేసింది కాబట్టి నాకు అవకాశాలు ఇయ్యండి అని అడిగేటటువంటి ధోరణి కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుంది అన్నటువంటి శశి థరూర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీనే, కేరళ ఎంపీ. ప్రస్తుతం ఆయన్ని తొక్కేసేటటువంటి ప్రయత్నం ఓ పక్కన కాంగ్రెస్ చేస్తుంది. ఎందుకంటే నిర్మోహమాటంగా మాట్లాడేస్తున్నాడు. ఆయన ఆలోచన ధోరణి కూడా తిరుగుబాటు వైపుకే వెళ్తున్నటువంటి పరిస్థితి. తాజాగా ఏకంగా రాహుల్ గాంధీని, సోనియా గాంధీని టార్గెట్ చేస్తూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అనాలా? లేకపోతే గాంధీల కుటుంబపు నిజాలు బయటపెట్టారనాలా? ఓవరాల్‌గా ఒకప్పుడు శరద్ పవార్, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఇట్లాంటి డైనాస్టీ వ్యవస్థకి వ్యతిరేకంగానే బయటకొచ్చి సొంత పార్టీలు పెట్టుకున్నారు. మరి ఇప్పుడు శశి థరూర్ కూడా ఏమైనా పెట్టుకుంటాడా చూడాలి.